హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కోసమని ఇంగ్లీష్ మీడియంలో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు ఏంటి అంటే 3000 రూపీస్ వర్త్ కోర్స్ మీకు కేవలం 300 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి మీకు 90% ఆఫ్ తోటి వస్తుంది అనమాట. దీంట్లోని మీకు ప్రిలిమ్స్ రిలేటెడ్ 50 సెక్షనల్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తూ 20 గ్రాండ్ టెస్ట్, టోటల్ మీకు 4500 MCQs అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, కేవలం 300 రూపీస్కే మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. సో యాజ్ ఆఫ్ నౌ మీకు తెలిసే ఉంటుంది, నిన్న నైట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్, బికాజ్ అది చాలా పెద్ద నోటిఫికేషన్ నిజం చెప్పాలంటే, టోటల్ సంథింగ్ అరౌండ్ 800 పోస్ట్తో రిలీజ్ చేయడం జరిగింది. సో అందుకే దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. కేవలం 300 రూపీస్ కాబట్టి ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసమని మీకు ఇంకొక ఆఫర్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకు ఇంకా 2 months టైం అనేది ఉంది. February 25th అనేది ఎగ్జామ్ మీకు డేట్. సో ఈ లోపల మీరు ప్రిలిమ్స్ ఎవరైనా కవర్ చేయాలి ఫాస్ట్గా అనుకున్నా, విత్ టెస్ట్ సిరీస్, ఫ్రీ టెస్ట్ సిరీస్ మీకు కావాలనుకుంటే కేవలం 70% ఆఫ్ తోటి 10,000 రూపీస్ వర్త్ కోర్స్ మీకు 3000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే మీకు లాస్ట్ మినిట్లోని ప్రాపర్గా మీకు హెల్ప్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు 31st March వరకు మాత్రమే. ఓకేనా? సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయనుకోండి, కాల్ 7893899553. ఆ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఎస్, నౌ ఐ షల్ మీకు ఏంటి అంటే ఈ యొక్క సెషన్ కవర్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీకు నిన్న నైట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీంట్లోనే ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్సెట్రా. అండ్ తర్వాత సిలబస్ కూడా, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు, ఎప్పటి నుండి ఏంటి అనేది. సో గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్ నిన్న మీకు రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, గ్రూప్ 2 కోసం అని చెప్పేసి అప్లికేషన్స్ వచ్చేసరికి మీరు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయగలరు. అది కూడాను దేంట్లో పడితే దాంట్లో మనం అప్లై చేయడానికి కుదరదు. కమిషన్ తాలూకా వెబ్సైట్ అనేది మనకు ఉంది, www.psc.ab.gov.in. ఈ యొక్క పర్టికులర్ దాంట్లో మీకు అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేయగలరు, 21st December నుండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 21st December నుండి, ఈరోజు మనకి 8th డేట్, మీకు ఇంకొక హార్డ్లీ ఒక 12 days టైం ఉంది. 10th January 2024 వరకు కూడాను. అయితే ఇది 11:59 వరకు, అంటే ఆల్మోస్ట్ మీకు 11th వరకు కూడాను వస్తుంది. అండ్ దీనికి వచ్చేసరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడాను టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత, అంటే వాడు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ యొక్క పర్టికులర్ ఏజ్ అనేది ఉండాలి, అండ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా అనమాట. అండ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ candidate is construed as he or she read the notification and shall abide by the terms and conditions thereunder. సో అప్లై చేసాము అంటే అర్థం ఏంటి, ఏపీఎస్సి ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేసిన తర్వాతే, అవి చదివిన తర్వాతే మనం అప్లై చేస్తున్నామని అర్థం. సో ఇఫ్ అట్ ఆల్ ఏదేదైనా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయిందంటే దాని టోటల్ రెస్పాన్సిబిలిటీ మనదే అన్నట్టు. ఓకే, అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక 2 ప్రాసెస్లో ఉంటుంది. ఆల్రెడీ ఎవరికైనా సరే ఓటీపీఆర్ ఉందనుకోండి, 1 time రిజిస్ట్రేషన్ అనమాట, 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో ఆల్రెడీ ఎవరికైనా ఓటీపీఆర్ ఉందనుకోండి, ఆ ఓటీపీఆర్ నెంబర్ తోటి మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై చేసేయచ్చు. అలా కాకుండా ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా కొత్తగా ఉన్నారు, ఇప్పుడే డిగ్రీ ఫినిష్ చేశారు, లేదా ఇదే ఫస్ట్ టైం ఏపీఎస్సికి అప్లై చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీఎస్సి వెబ్సైట్లోని, మీకు స్టార్టింగ్లోనే ఏపీఎస్సి వెబ్సైట్ అనేది చూపించాను, www.psc.ap.gov.in. సో దాంట్లోని ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ మీ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నమాట. లైక్ బయోడేటా రిలేటెడ్ అనమాట, పేరెంట్స్ రిలేటెడ్, మీ రిలేటెడ్ డేటా అదంతా ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి మీకు ఏంటి అంటే వన్స్ ఓటీపీఆర్ క్రియేట్ అయిన తర్వాత
ఆ తర్వాత ఓటీపీఆర్లోని డైరెక్ట్గా చేశారనుకోండి, డైరెక్ట్గా మీకు అప్లై అయిపోతుంది. అలా కాకుండా ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఓటీపీఆర్ ఎవరికైతే ఉందో డైరెక్ట్గా ఓటీపీఆర్ తోటి మీరు లాగిన్ అయ్యారనుకోండి, అప్లై చేసేయచ్చు డైరెక్ట్ అప్లికేషన్. అండ్ ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే టోటల్ 3 లెవెల్స్లో కవర్ అవబోతున్నాయి. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, ఇంకొకటి మెయిన్స్ టెస్ట్. మెయిన్స్లో ఎవరైతే ఎలిజిబిలిటీ అనేది పొందుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జరగబోతుంది, సిపిటి అనేది అనమాట. అయితే అవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ మీకు ఎగ్జామ్ వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కవర్ అవబోతుంది. దాన్నే ప్రిలిమినరీ ఎగ్జామ్ అని కూడా అంటాం, ప్రిలిమ్స్ అని. ఇది 25th జాన్వరి రోజు జరగబోతుంది. 25th ఫిబ్రవరి 2024. ఓకే. అండ్ క్యాండిడేట్స్ వచ్చే వాళ్ళు ఏంటి అంటే ఎవరైతే ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేస్తారో ఓకే, వాళ్ళందరికీ కూడా మెయిన్స్కి ఎలిజిబిలిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. అది కూడా అప్పుడు కమిషన్ అనేది డిసైడ్ చేస్తుంది ఏ రేషియోలో తీయాలి, పోస్ట్ బట్టి 1:10, 1:15, 1:15 అది అప్పటికప్పుడు కమిషన్ డిసైడ్ అవుతుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి వన్స్ ప్రిలిమ్స్ అయిన తర్వాత మీకు అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఎవరైతే మెరిట్ బట్టి మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. ఓకే. అండ్ ఎవరైతే ఉంటారో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకవేళ క్లియర్ చేయరో వాళ్ళకి ఈవెన్ దో ప్రిలిమ్స్ మెయిన్స్ అవన్నీ క్లియర్ చేసి ఒకవేళ టాపర్ అయినా ఏదైనా ఒకవేళ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ క్లియర్ చేయలేకపోతే వాళ్ళకి గ్రూప్ 2 పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. దట్ ఈస్ సో క్లియర్, గుర్తుపెట్టుకోండి. నేను అందుకే మీకు చెప్పడం 3 లెవెల్స్ అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే సిపిటి అనేది ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని మ్యాండేట్ చేయడం అనేది జరిగింది. ఓకే. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉండబోతుంది అనమాట. అండ్ అది కూడా మీకు ఆఫ్లైన్ మోడ్ అంటే ఓఎంఆర్ బేస్డ్ పేపర్ పెన్. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓఎంఆర్ బేస్డ్ ఎప్పుడైనా సరే మనం ఆఫ్లైన్లో చేస్తున్నాం అనుకోండి, ఆ బబ్లింగ్ అది పర్ఫెక్ట్గా ఉండాలి. మన రోల్ నెంబర్స్ అవి అండ్ ఆన్సర్స్ అవి ఒకదానికి ఒకటి కన్ఫ్యూజ్ అవ్వడం అలా అయ్యింది అనుకోండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే మీరు ప్రాక్టీస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా సర్కిల్స్ అనేవి కానీ లేదంటే అవుట్ ఆఫ్ దాటిపోయినా లేదా 2 days పెట్టినా అలాంటివన్నీ కూడా నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. అండ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఆఫ్లైన్ మోడా లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్టా అనేది కమిషన్ తర్వాత మీకు చెప్తుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే ఆబ్జెక్టివ్ మోడ్ అంటే ఏంటి, ఆప్షన్స్ ఇస్తారు, క్వశ్చన్ అండ్ ఆప్షన్స్. సో దాంట్లో మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అది వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ అంటే మీకు పేపర్ అండ్ పెన్ ఇస్తారు, దాంతో మనం ఓఎంఆర్ ఫిల్ చేసి ఇవ్వాలి. ఓకే. అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి దీస్ ఆల్ ఆర్ ద వేకెన్సీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఎగ్జిక్యూటివ్, ఇంకొకటి నాన్ ఎగ్జిక్యూటివ్. టోటల్ ఎగ్జిక్యూటివ్లో మీకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 నేపీ మున్సిపల్ కమిషన్, అండ్ తర్వాత సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, డెప్యూటీ తహసీల్దార్. చూడండి, మున్సిపల్ కమిషనర్ వచ్చేసరికి 4, సబ్ రిజిస్ట్రార్ వచ్చేసరికి 16 వేకెన్సీస్, డెప్యూటీ తహసీల్దార్ వచ్చేసరికి 114 ఉన్నాయర్రా. 114 లిటరలీ 114. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వచ్చేసరికి 28, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వచ్చేసరికి 16, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పిఆర్ అండ్ ఆర్డి ఏపీ పంచాయతీ రాజ్లో అనమాట, రూరల్ డెవలప్మెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి 150 వేకెన్సీస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ మీకు డెప్యూటీ తహసీల్దార్ అండ్ ఇంకా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఈ 2 కూడా సచ్ ఎ లార్జ్ వేకెన్సీస్. అండ్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇది కేవలం ఒకటి ఉంది. టోటల్ ఇలా మీకు 331 ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 331 వచ్చాయి. అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి మీకు లార్జ్ అనమాట. ఇది ఏపీ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట 218, అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్లోనే వచ్చేసరికి 15, సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేచర్లోకి వచ్చేసరికి 15, అండ్ అలానే ఫినాన్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి 23, సీనియర్ ఆడిటర్ వచ్చేసరికి 8 వేకెన్సీస్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్ సబ్ సర్వీస్ వచ్చేసరికి 10, సీనియర్ అకౌంటెంట్ బ్రాంచ్ 1 వచ్చేసరికి 1. ఇలాగా ఇవన్నీ చూడండి. జూనియర్ అసిస్టెంట్స్ కూడా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్, సోషల్ వెల్ఫేర్,
కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, కమిషనర్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, అగ్రికల్చరల్ కోఆపరేషన్లోని ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. డూ రిమెంబర్ దిస్. చాలా వరకు ఉన్నాయి ఇవన్నీ కూడాను. టోటల్ ఇవంతా కూడా టోటల్ నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 566 వేకెన్సీస్. ఓకే, సో అక్కడ 330, ఇక్కడ 566. టోటల్ మీకు అలా ఆల్మోస్ట్ 900 వరకు కూడా 897 ఎన్నో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. ప్రాపర్గా మీరు యూజ్ చేసుకున్నారు అంటే మీకు లిటరలీ డెఫినెట్లీ మనం ప్రాపర్ స్ట్రాటజీతో కానీ వెళ్ళినట్లయితే డెఫినెట్లీ క్లియర్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ సచ్ ఏ లార్జ్ నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. సో అందుకే మన నెగ్లిజెన్స్ తోటి ఏ మాత్రం కూడా దీన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ట్రై చేసుకోకండి. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, స్ట్రాటజీ క్లియర్ కట్గా పెట్టుకోండి. డెఫినెట్లీ మీకు హై స్కోప్ అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది క్లియర్ చేయడానికి. అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. అది కూడా 7th డిసెంబర్కి, అంటే ఎప్పటికైతే మనం అప్లై చేస్తామో అప్పటికి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈదర్ బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, బీఏ కానీ, ఆర్ట్స్ ఆర్ సైన్స్, ఏదైనా బ్యాచిలర్స్ అనమాట. అయితే మన ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి ఈ అప్లికేషన్ డేట్ అనేది వ్యాలిడ్లోకి తీసుకుంటారు ఏపీఎస్సీ వాళ్ళు. అండ్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే డీటెయిల్స్ ఆఫ్ స్కీమ్ అండ్ సిలబస్, స్క్రీనింగ్ టెస్ట్ కోసం, మెయిన్స్ కోసం, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, అవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వేకెన్సీస్ తాలూకా బ్రేకప్, స్కేల్ ఆఫ్ పే కానీ, ఏజ్ కానీ, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అవంతా కూడాను అంటే త్వరలోనే 21st డిసెంబర్ లోపల అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో అనేది చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో మనకి ఇది తెలిసిందే. లైక్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దేనికైనా, ఎగ్జిక్యూటివ్ అయినా నాన్ ఎగ్జిక్యూటివ్ అయినా బ్యాచిలర్స్ అనేది మెయిన్. బ్యాచిలర్స్కి బిలో అయితే మీకు ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఉండదు. 3rd ఇయర్లో ఉన్నాం మేడం, లేదా 2nd ఇయర్లో ఉన్నాం మేడం, అదంతా కూడా అవ్వదు. గుర్తుపెట్టుకోండి. అంటే అప్లై చేసే లోపల 7th డిసెంబర్ కల్లా మీకు ఏంటి అంటే డిగ్రీ అనేది అయిపోయి ఉండాలి. అంటే ఇయర్లోనే డిగ్రీ అయిపోవాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ. డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఏదైనా సరే బ్యాచిలర్స్ తాలూకా ఈక్వివాలెంట్. ఓకే, అండ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కమిషన్ తాలూకా డెసిషన్ టు బి ఫైనల్. అంటే ఏజ్ కానీ, కమ్యూనిటీ కానీ, స్కేల్ ఆఫ్ పే కానీ, ఏ డీటెయిల్స్ అయినా, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా సరే, ఏదైనా సరే కమిషన్ తాలూకా డెసిషన్ అనేది ఫైనల్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఆర్టికల్ 315, 320 అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పవర్ అనేది ఈ ఏపీఎస్సీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నోటిఫికేషన్లో కూడా మన క్వశ్చన్ అంటే నేర్చుకోవచ్చు. చూడండి, 315 అండ్ 320 ఈ 2 ఆర్టికల్స్ బేసిస్ బట్టి కాన్స్టిట్యూషన్కి అంటే స్టేట్ సర్వీస్ కమిషన్స్కి కెపాసిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్యూర్లీ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎవరు క్రియేట్ చేసింది కాదు, లెజిస్లేచర్ పాస్ చేసింది కాదు. ఓకే, సో వి షల్ సీ నౌ. ప్యాటర్న్ వచ్చేసరికి మీకు స్కీమ్ అనేది వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరగబోతుంది అనమాట. ఈ స్క్రీనింగ్ టెస్ట్లోని మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కంగారు పడకండి, కిందన మీకు సిలబస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్లో ఏముంటుంది, మెంటల్ ఎబిలిటీలో ఏముంటుంది. సింగిల్ పేపర్ ఇది ఏంటి ఆబ్జెక్టివ్లో ఉంటుంది, ఆఫ్లైన్ మోడ్. 150 క్వశ్చన్స్ అన్ని మీకు ఉండబోతున్నాయి. టోటల్ డ్యూరేషన్ 150 minutes అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి మీకు 150. ఓకే, అండ్ వన్స్ ఎవరైతే ప్రిలిమ్స్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్లియర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే. దీనికి వచ్చేసరికి మీకు 2 పేపర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి మీకు 2 కేటగిరీస్. ఒకటి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ అలానే జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ 2 కూడా కలిపి 150 అనమాట క్వశ్చన్స్ ఉంటాయి. 150 minutes, 150 మార్క్స్. అయితే ఈచ్ క్వశ్చన్కి మీకు 1 minute అను కేటగిరీ అనమాట. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 2 కూడా 75 అన్నట్టు సెగ్రిగేట్ చేస్తారు. అలానే పేపర్ 2లోకి వచ్చేసరికి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ఇయర్ ప్యాటర్న్ మీకు మాడ్యూల్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద ఫస్ట్ టైం యాడ్ చేశారు. ఇది కూడా అంతే. ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కలిపి 75 మార్కులకి, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు 75 మార్కులకి ఇవ్వబోతున్నారు. 150 మార్క్స్ అనమాట. సేమ్ 150 minutes అండ్ 150 మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి.
ఎవరైతే ఈ 2 క్లియర్ చేస్తారో, మెయిన్స్ క్లియర్ చేస్తారో వాళ్ళకి కాల్ అనేది వస్తుంది. దేనికోసం? కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం. అండ్ స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేసరికి మీకు ఏంటి అంటే సిలబస్ ఏంటి అంటే ఏన్షియంట్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి మీకు 30 మార్క్స్కి ఓకే ఉండబోతుంది. ఇది మీకు 150 మార్క్స్ని ఈచ్ 30 కింద 5 కేటగిరీస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. చాలా క్లియర్గా ఉంది సిలబస్ ఈసారి. సో సిలబస్ సెగ్రిగేషన్ అంతా చాలా క్లియర్గా ఉండడం వల్ల పర్ఫెక్ట్ స్ట్రాటజీతో కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే వెరీ ఈజీ టు క్లియర్ స్క్రీనింగ్ టెస్ట్. గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఏన్షియంట్ హిస్టరీ కవర్ చేస్తున్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి హర్షవర్ధన అండ్ హిస్ అచీవ్మెంట్స్ వరకు. అండ్ మిడివల్ హిస్టరీ వచ్చేసరికి చోలా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ నుండి మరాఠా ఎంపైర్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వరకు. అండ్ మోడర్న్ హిస్టరీ వచ్చేసరికి 1857 రివోల్ట్ నుండి కూడాను ఆల్మోస్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ వరకు కూడా మీకు టోటల్ అంతా కూడా కవర్ అవబోతుంది. ఇన్ఫాక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. మీకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? 3 సెగ్రిగేట్ చేశాడు, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. అంటే మోస్ట్ ప్రాబబ్లీ 10 మార్క్స్కి ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఏది చెప్తున్నాను అంటే నాకు ఏదో కమిషన్ పేపర్ తయారు చేసే వాళ్ళు నాకు తెలుసు అని కాదు. డూ రిమెంబర్ దట్. మేబీ అలా కాకుండా ఏన్షియంట్ హిస్టరీలో 5, మోడర్న్ హిస్టరీలో 20 క్వశ్చన్స్ అయినా అడిగవచ్చు, నాకు అది తెలీదు. బట్ టోటలీ 30 మార్క్స్కి కాబట్టి మనం జనరలైజ్ చేసుకోవచ్చు, అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ అనేది ఉంటుందని. జోగ్రఫీ కూడా మీకు 30 మార్క్స్, జనరల్ అండ్ ఫిజికల్ జోగ్రఫీ అనమాట. సో వీటన్నిటికీ కూడా మీకు ఎన్సీఆర్టీ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, అండ్ అలానే హ్యూమన్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా కవర్ చేస్తారు. ఇది మీకు ఈ హ్యూమన్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఏదైతే ఉందో దానికోసం మీరు +2 ఎన్సీఆర్టీ అనేది రిఫర్ చేయొచ్చు. ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియాది కూడా, ఏపీది కూడా, ఇవి మీకు జనరలీ క్లాసెస్ అనేవి కూడా ఉంటాయి. అండ్ అలానే మీకు రిఫరెన్స్ వచ్చేసరికి మీకు ఎన్సీఆర్టీస్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. అండ్ సొసైటీ వచ్చేసరికి 30 మార్క్స్కి ఉండబోతుంది. దీంట్లోని స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, ట్రైబ్, ఎథనిసిటీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ సోషల్ ఇష్యూస్ ఒకటి, అండ్ అలానే వెల్ఫేర్ మెకానిజం ఇవన్నీ కూడా. సో యాక్చువల్లీ ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీకు ఇప్పుడు సొసైటీ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది చాలా న్యూ టాపిక్. ఇప్పటి వరకు కూడా యూపీఎస్సీలో ఉండేది, మనకి స్టేట్లో ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లో ఉండేది కాదు. సో స్టేట్ ఎగ్జామ్స్ కవర్ చేస్తాడు కాబట్టి, ఫస్ట్ టైం కవర్ చేశాడు కాబట్టి దీనికోసం మనం సెపరేట్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింగిల్ మాడ్యూల్స్ అనమాట. టోటల్ గ్రూప్ 2 ఓరియంటేషన్లోని క్లాసెస్ ఉండబోతున్నాయి. మీకు ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం ఏ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా కవర్ చేస్తాం. దట్ ఈస్ చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ లోపల కవర్ చేస్తాం. దీన్ని మనం కేవలం 500 రూపీస్కి ఈ 2 days ప్రొవైడ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. సండే నుండి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి అండ్ దాన్ని నేనే కవర్ చేస్తాను. స్పెసిఫిక్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా, ఎక్కడ ఈ ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, కాస్ట్ ఇవన్నీ కూడా, కాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. చైల్డ్ అబ్యూస్, లేబర్, యూత్ అన్రెస్ట్ అండ్ యాజిటేషన్, అండ్ అలానే వెల్ఫేర్ మెకానిజంలో కూడాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్తో పాటు స్టాట్యుటరీ ప్రావిజన్స్ ఇవన్నీ ఆర్టికల్స్తో సహా మీకు సెక్షన్స్తో సహా ప్రొవైడ్ చేస్తాను. ఏవికి మనకి ఇంపార్టెంట్ సెక్షన్స్, ఏవి ఆర్టికల్స్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో ఎలా కవర్ చేయొచ్చు అనేది. ఓకే. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 30 మార్క్స్, మేజర్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో యాజ్ ఆఫ్ నౌ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ డైలీ మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోని మీకు యూట్యూబ్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. అవి ఒకసారి ట్రై చేయండి. మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ అనమాట. లాజికల్ రీజనింగ్ ఉంటుంది. దీంట్లోని స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్, స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ కూడా. ఇండక్టివ్, డిడక్టివ్, అబ్డక్టివ్. మెంటల్ ఎబిలిటీ, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, రిలేటింగ్ టు రిలేషన్స్, షేప్స్ గురించి, సబ్ సెక్షన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ బేసిక్ న్యూమరసీ, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, నెంబర్ సిస్టమ్, యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్ అంటే బార్ లైన్, చార్ట్స్ ఇలాంటివి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ 30 మార్క్స్. ఓకే. ఇలా 150 కేటగిరీస్ చేయడం జరిగింది. ఎవరైతే దీంట్లో క్లియర్ అవుతారో
వాళ్ళకి మెయిన్స్ అన్నమాట. సో ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసరికి సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. 75 మార్క్స్కి దీని మీద ఉంటుంది. పేపర్ ఈజ్ సో క్లియర్. మనకి ఈసారి పాలిటీ ఎక్కువ అడుగుతాడేమో, ఆంధ్ర తగ్గించేస్తాడేమో, ఆంధ్ర ఎక్కువ ఇస్తాడు పాలిటీ తగ్గించేస్తాడేమో, ఇలాంటి డిస్టర్బెన్సెసే లేవు. ఇట్ ఈస్ సో క్లియర్, పేపర్ ఈజ్ సో క్లియర్ దాట్ మీకు ఈ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ రిలేటెడ్ 75 మార్క్స్ లిటరలీ. సో ప్రీ హిస్టరిక్ కల్చర్స్, వేరియస్ అండ్ మైనర్ డైనాసిటీస్ ఆంధ్రదేశాలోని, అండ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ కానీ, అండ్ ఒరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ కానీ, ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. దీంట్లో 75 మార్క్స్. సో ఇట్ ఈస్ సో క్లియర్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, అండ్ అలాగే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి వెరీ ఇంపార్టెంట్. అండ్ పేపర్ 2 వచ్చేసరికి మీకు దీంట్లోని ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకానమీ ప్లానింగ్ అండ్ పాలసీ, మనీ బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్, అండ్ అలానే అగ్రికల్చరల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్, అంటే 3 ఉన్నాయి కదా, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్స్, అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీసెస్ సెక్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సేమ్ ఇండియాలో ఎలానో అలానే ఏపీది కూడా. దీంట్లో మీకు ఏంటి అంటే మెయిన్స్ రిలేటెడ్ వచ్చేసరికి బడ్జెట్ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అటు ఇండియన్ బడ్జెట్ అయినా ఇటు ఏపీ బడ్జెట్ అయినా. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట 75 మార్క్స్కి. టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్. ఎస్ఎన్టీ పాలసీ అనేది మనకు ఉంటుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ పాలసీ కానీ, అప్లికేషన్స్, వేరియస్ టెక్నాలజీస్ అవన్నీ కూడా. అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సోలార్ ఎనర్జీ కానీ, రెన్యూబుల్ కానీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇలాంటివన్నీ కూడాను. అండ్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్త్. సో ఈ 5 టాపిక్స్ 75 మార్క్స్ అనమాట. ఈచ్ అరౌండ్ మనకి 15, అంటే ఈచ్ కేటగిరీలోని మనకి 15 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెయిన్స్లో. ఓకే. అండ్ ఎవరైతే మెయిన్స్ అనేది క్లియర్ చేస్తారో మీకు ఏంటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారనమాట. ఆల్రెడీ ఫస్ట్లోనే వాడు చెప్పేశాడు, కమిషన్ తాలూకా టోటల్ డెసిషన్ అనేది ఫైనలైజ్ అవుతుంది. అంటే ఎంతమందిని పిలవాలి ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. A proficiency in office automation with usage of computers and associated software. అంటే వీళ్ళు మన ఆఫ్టర్ జాబ్ క్లియర్ అయిన తర్వాత, ఎగ్జామ్ అనేది క్లియర్ చేసిన తర్వాత కంప్యూటర్ మీద, వాటి సాఫ్ట్వేర్స్ మీద ఎంతో నాలెడ్జ్, ఐడియా ఉందనేది వాడికి తెలియాలి. సో అందుకు 60 నిమిషాలు అనమాట, గంట ఎగ్జామ్, 100 మార్క్స్ కోసం అనమాట. అయితే ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ లాగా అనమాట. ఓసీకి వచ్చేసరికి 40, బీసీస్కి 35, ఎస్సీ ఎస్టీ పీహెచ్ వచ్చేసరికి 30. అండ్ సిలబస్ వచ్చేసరికి 2 పార్ట్స్ కింద సెగ్రిగేట్ చేశాడు. పార్ట్ ఏ వచ్చేసరికి కంప్యూటర్స్ గురించి ఇంట్రడక్షన్ అనమాట. అండ్ అలానే కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, అంటే ఎన్ని సాఫ్ట్వేర్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి ఏంటి అనేది, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అనమాట. మినిమం కాన్సెప్ట్స్ అనేవి మనకు తెలియాలి ఇంటర్నెట్ రిలేటెడ్. ఎలక్ట్రానిక్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్, www. అండ్ పార్ట్ బి వచ్చేసరికి ఆఫీస్ సూట్ అనమాట. అండ్ అలానే గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఈ ఎంఎస్ ఆఫీస్లు, మైక్రోసాఫ్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గురించి. ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్, అంటే ఫైల్స్ అవి ఎలా సేవ్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, కాపీ పేస్ట్లు, ఇలాంటివన్నీ కూడా తెలియాలి. టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్, అండ్ తర్వాత వీటిలోని ఇవన్నీ కూడా కవర్ చేస్తారు. స్ప్రెడ్ షీట్స్ అనమాట. ఎక్సెల్లో స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి కదా, ఈ స్ప్రెడ్ షీట్స్ అనేవి క్రియేట్ చేయడం ఎలాగా, వాటిల్ని ట్యాకిల్ చేయడం ఎలాగా, ఇవన్నీ కూడా అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్. సో సంథింగ్ రిలేటెడ్ మనం ఏదైనా ప్రాజెక్ట్స్ డిజైన్ చేసినా, క్రియేట్ చేసినా, వాటి ప్రెజెంటేషన్స్ అనేవి ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, దానికోసం లైనక్స్ అది యూజ్ చేయడం కానీ, పవర్ పాయింట్ అవి, లేదా లైబర్ ఆఫీస్ కానీ, ఈక్వివలెంట్ అవన్నీ కూడా యూజ్ చేసే విధంగా. ఓకే. అండ్
వన్ సెకండ్. అసెస్మెంట్ ప్యాటర్న్ వచ్చేసరికి అంటే ఈ సిపిటిని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ఏ విధంగా వాళ్ళు అసెస్ చేస్తారు. టెస్ట్ మే బి డిజైన్ టు అసెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ ఎంసీక్యూస్. ఇది కూడా మీకు రిటర్న్ ఏముండదు, కేవలం ఆబ్జెక్టివ్. అయితే కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ వచ్చేసరికి ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్ అండ్ ఆర్గనైజ్ ద సేమ్ ఇన్ ఏ ఫార్మాటెడ్ మేనర్. సో దీనికోసం మీకు టోటల్ పార్ట్ ఏ వచ్చేసరికి 20% ఆఫ్ టోటల్ మార్క్స్ అనమాట. పార్ట్ బిలోని 25% ఆఫ్ టోటల్ మార్క్స్ వచ్చేసరికి ఫస్ట్ కేటగిరీ. ఇవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్ అంటే మనం ఎంత ఫాస్ట్గా టైప్ చేస్తున్నాము స్ప్రెడ్ షీట్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా ప్రెజెంటేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ చేసినప్పుడు దానికోసం మీకు 15% అనమాట. అండ్ అలానే ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ 15%. ఎక్సెల్ షీట్ క్రియేట్ చేయడానికి 20%. ప్రిపేర్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 20% ఆఫ్ టోటల్ మార్క్స్. ఇలాగా చాలా క్లియర్గా. సో ఫైనల్లీ ఎవరైతే దీన్ని క్లియర్ చేస్తారో వాళ్ళకి పోస్ట్ కేటగిరీస్ అనేవి ఇస్తారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ మనకి నేను నోటిఫికేషన్లో వాళ్ళు ప్రొవైడ్ చేసింది. అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా అప్డేట్స్ కానీ ఏమైనా వచ్చాయంటే మీకు వెంటనే నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఎస్, క్లాస్ క్లోజ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మీరు ఏంటి అంటే టెస్ట్ సిరీసే కాకుండా మీరు అలా కాకుండా ప్రిలిమ్స్ కోసం గ్రూప్ 2లోని ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట లోయెస్ట్ ఫీజ్ తోటి. అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే మీకు ఒకవేళ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి 7,000 రూపాయలు, ఫుల్ కోర్స్ వచ్చేసరికి 10,000 అనమాట. ఓకేనా. అండ్ ఈ ఫీ వచ్చేసరికి మీకు 15 డిసెంబర్ మాత్రమే వ్యాలిడ్. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ అనుకోండి, యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, ప్రాపర్గా స్ట్రాటజైజ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో సింగిల్ మాడ్యూల్స్ తోటి ఫాస్ట్గా కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. February 25 ఎగ్జామ్ డేట్, అది మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.